Hello everyone, welcome to Know Beyond. In this video, I would like to share with you AP 8th class English, Unit 1, C reading. So let us get into the lesson. Yeah, C reading. We are talking about C reading. What is C reading? Is about letter to a friend. Letter to a friend. Of course, it is dated here, Hyderabad, the place, and date was 12/11/2012. Of course, this book might be printed in this year. And dear Suresh, so is the addressee. Dear Suresh, సురేష్ అనే ఆయనకి ఒక ఆయన లెటర్ రాస్తున్నారు. ఎవరు రాశారు అనేది కిందే ఉంది చూద్దాం. సో డియర్ సురేష్, దిస్ ఇస్ రమేష్. అంటే రమేష్ అనే వ్యక్తి సురేష్ కి ఉత్తరం రాశాడన్నమాట. I apologize for not meeting you during your visit to Hyderabad last week. సో పోయిన వారం I apologize అంటే నన్ను క్షమించు, ప్లీజ్ forgive me. For not meeting you during your visit to Hyderabad. Not meeting you, నేను కలుసుకోలేకపోయాను. ఎప్పుడు లాస్ట్ వీక్ నువ్వు హైదరాబాద్ వచ్చావు, అప్పుడు ఎక్కడి నుంచో ఊరు నుంచి వచ్చావు, కానీ నేను నిన్ను కలుసుకోలేకపోయాను. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు, ఐ హ్యాడ్ ఎ మీటింగ్ ఇన్ మై ఆఫీస్. అదే రోజు నాకు ఆఫీసులో మీటింగ్ పడింది, కాబట్టి నేను కలవలేకపోయాను. ఐ రిమెంబర్ హౌ వి ఎంజాయ్డ్ అవర్ చైల్డ్హుడ్ డేస్ ఇన్ మానికొండ విలేజ్. సో మానికొండ విలేజ్లో మణికొండ విలేజ్లో మనం మా చైల్డ్హుడ్ని ఎలా ఎంజాయ్ చేసామో నాకు బాగా గుర్తుంది. ఎవ్రీ డే వి ప్లే టుగెదర్ ఇన్ అవర్ గార్డెన్. సో మన గార్డెన్లో, మన తోటలో మనం రోజు ఆడుకున్నాం. అవర్ ఫ్యామిలీ వాజ్ వెరీ బిగ్. మనది చాలా పెద్ద కుటుంబం. దేర్ వర్ 12 members ఇన్ అవర్ ఫ్యామిలీ. దాదాపుగా 12 మంది ఉండేవాళ్ళు మన కుటుంబంలో. ఐ రిమెంబర్ హౌ వి ప్లేడ్ ఇన్ ద మూన్ లైట్. ఆఖరికి మనం వెన్నెల కాంతిలో కూడా ఆడుకున్నాం. వెన్నెల్లో ఎలా ఆడుకున్నామో నాకు ఇంకా గుర్తుంది. అవర్ గ్రాండ్మా యూస్డ్ టు గివ్ us ఫ్రూట్స్ అండ్ బిస్కెట్స్. సో మా గ్రాండ్మా, మా అమ్మమ్మ గారు కానీ లేక నాన్నమ్మ గారు కానీ ఎన్నో బిస్కెట్స్ అలాగే పండ్లు తినడానికి ఇస్తూ ఉండేవాళ్ళు. అవర్ గ్రాండ్పా యూస్డ్ టు టెల్ us fairy tales అబౌట్ ద ప్రిన్సెస్, వారియర్స్ అండ్ విలేజ్ బాయ్స్. మన గ్రాండ్ ఫాదర్, తాతగారు మనకి ఎన్నో రకాల కథలు, ఫెయిరీ టేల్స్, అలాగే అబౌట్ ప్రిన్సెస్, రాజుల గురించి, మహారాణుల గురించి, యువరాజుల గురించి, వారియర్స్ గురించి, అలాగే పల్లెటూరు వాళ్ళ గురించి కూడా ఎన్నో కథలు చెప్పేవాళ్ళు. అంటే రమేష్ అని ఆయన సురేష్ ఆయనకు రాస్తున్నారు, అరే సురేష్, నువ్వు పోయిన వారం నువ్వు నా దగ్గరకు వచ్చావు, కానీ దురదృష్టవశాత్తు ఆ రోజే నాకు ఆఫీస్లో మీటింగ్ ఉండి నేను నిన్ను కలవలేకపోయాను, నన్ను క్షమించు. కానీ నాకు మన చైల్డ్హుడ్ లో మన ఇంట్లో ఎంత బాగా మన తోటలో ఎలా ఆడుకున్నాం, వెన్నెల కాంతిలో వెన్నెల్లో ఎలా ఆడుకున్నాం, అలాగే మన ఫ్యామిలీ ఎంత పెద్దది, ఎంత సంతోషంగా గడిపేవాళ్ళం, ఇవన్నీ నాకు గుర్తున్నాయి. కానీ నేను కలవలేకపోయినందుకు నన్ను క్షమించు అని చెప్పి ఉత్తరాన్ని ఆయన స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. ఆ తర్వాత సో లెట్ us get into further lesson. చదివండి. Right. Now, I am working at Microsoft, a software company, Hyderabad, as a computer programmer. నేను ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా పనిచేస్తున్నాను హైదరాబాద్ లో. ఐఎమ్ మ్యారీడ్ అండ్ వీ హ్యావ్ ఎ చైల్డ్. నాకు పెళ్ళయింది, ఒక బిడ్డ కూడా. మై వైఫ్ వర్క్స్ అట్ డెల్ హైదరాబాద్ యాజ్ అ సిస్టమ్ అనలిస్ట్. సో నా వైఫ్ కూడా జాబ్ చేస్తున్నారు, ఆవిడ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆవిడ సిస్టమ్ అనలిస్ట్ గా డెల్ అనే కంపెనీలో హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. ద సిటీ లైఫ్ ఈస్ క్వైట్ బిజీ. నీకు తెలుసా, ఈ సిటీస్ లో లైఫ్ చాలా చాలా బిజీగా ఉంటుంది.
We start in the morning, leave our child at the baby care center and come back in the evening with faded faces. ఉదయాన్నే ఎప్పుడో స్టార్ట్ అవుతాం, మా బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడో ఒక బేబీ కేర్ సెంటర్లో వదిలేస్తాం. అక్కడ నుంచి మళ్ళీ సాయంత్రం వాడిపోయిన మొక్కలతో తిరిగి వస్తాం. We hardly find time to sit together. అసలు కనీసం ఇద్దరం కలిసి ఫ్యామిలీగా కూర్చునే టైమే ఉండదు మాకు, చాలా తక్కువ టైం ఉంటుంది. హౌ డిస్గస్టింగ్, ఎంత దారుణం అంటే వి వర్క్ విత్ కంప్యూటర్స్, మేము కంప్యూటర్స్ తో పనిచేస్తాం. థింక్ లైక్ కంప్యూటర్స్ లాగే ఆలోచిస్తాం. అండ్ లివ్ లైక్ కంప్యూటర్స్, మేము బ్రతకటం కూడా కంప్యూటర్స్ లాగే బ్రతకటం నేర్చుకున్నాం. అండ్ లివ్ లైక్ కంప్యూటర్స్, మేము బ్రతకటం కూడా కంప్యూటర్ లాగే బతుకుతున్నాం. వీ హ్యావ్ ఫర్గాటెన్ అవర్ ఫ్యామిలీ, ఆఖరికి మేము మన కుటుంబాన్ని కూడా మర్చిపోయాము. ఓకేనా? అంటే ఈ వర్క్ టెన్షన్స్ లో, ఈ సిటీ లైఫ్ లో పడి ఇంకా మేము కూడా మషిన్స్ లాగా పనిచేయటమే మొదలు పెట్టాము. ప్రస్తుతానికి నేను మైక్రోసాఫ్ట్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హైదరాబాద్ లో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా చేస్తుంటే, నా భార్య డెల్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సిస్టమ్ అనలిస్ట్ గా పనిచేస్తున్నారు. నాకు పెళ్ళయింది, ఒక బిడ్డ. అయినా సరే ఆ బిడ్డని బేబీ కేర్ సెంటర్ లో పడేసి ఉదయం వెళ్ళి ఎప్పుడో సాయంత్రానికి మొహాలు మార్చుకొని వస్తాము. ఎంత దారుణం అంటే కనీసం మీ ఇద్దరం కూర్చొని టైం స్పెండ్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు. మేము కంప్యూటర్తో పనిచేసి మేము కూడా కంప్యూటర్ లాగా అయిపోయాము అని చెప్పి ఆ రమేష్ కి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? తర్వాత ఐ రిమెంబర్ హౌ వి ప్లేడ్ గిల్లిదండ, హైడ్ అండ్ సీక్ అండ్ కబడ్డీ. నాకు బాగా గుర్తు, మనం గిల్లిదండ అనే ఆట కానీ, దాగుడు మూతల ఆట కానీ, అలాగే కబడ్డీ ఎలా ఆడాము. వి వెంట్ ఫర్ స్విమ్మింగ్ ఇన్ అవర్ లోకల్ ట్యాంక్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం కూడాను సండే వస్తే మన ఊరు చెరువులో చక్కగా ఈత కొట్టడానికి వెళ్ళేవాళ్ళం. హియర్ వి లివ్ ఇన్ అన్ అపార్ట్మెంట్ వేర్ దెర్ ఈజ్ నో రూమ్ టు ప్లే. మేము ఇప్పుడు ఏదో చిన్న అపార్ట్మెంట్ లో ఉంటాం, కనీసం అక్కడ ప్లేస్ ఆడుకోవటానికి కూడా చిన్న ప్లేస్ ఏ ఉండదు. అవర్ ఫ్లాట్ ఈజ్ అవర్ వరల్డ్ జస్ట్ లైక్ ఎ వెల్ ఫర్ ఎ ఫ్రాగ్. మా ఫ్లాటే మా ప్రపంచం. ఓ నూతిలో కప్పగా నుయ్యో ఎలా ప్రపంచమో ఈ ఫ్లాటే మా ప్రపంచం. ఓకేనా? ద వరల్డ్ రిమైన్స్ అన్హీడెడ్, అంటే బయట ప్రపంచంలో జరిగే మేము పెద్దగా ఏమి అసలు ఏముండదు, తెలియదు అనమాట. మా ఫ్లాట్ లోనే మా ప్రపంచంలో ఉండిపోతాం. హౌ హ్యాపీ వి వర్ ఇన్ అవర్ స్కూల్. మేము మన స్కూల్లో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళము. We used to sit in the same row, did all the work together, and took part in the events. So we used to sit in the same bench. మన ఇద్దరం ఒకే బెంచ్ లో కూర్చునే వాళ్ళం. Did all the work together, అంతే పనులన్నీ మన ఇద్దరం కలిసే చేసుకోవడం. And took part in the events. ఇంకేమైనా ఈవెంట్స్ కండక్ట్ చేస్తే మన ఇద్దరే కలిసి పార్టిసిపేట్ చేసేవాళ్ళం. I remember how Padmanabhaiah sir, our class teacher, appreciated when we got first prize in district science fair. మనకి డిస్ట్రిక్ట్ జిల్లా స్థాయిలో జరిగినటువంటి ఈ సైన్స్ ఫెయిర్ లో మన ఇద్దరికి ఫస్ట్ వచ్చినప్పుడు మన క్లాస్ టీచర్ పద్మనాభయ్య సార్ ఎంత మెచ్చుకున్నారో నాకు ఇంకా బాగా గుర్తుంది. I remember we went on a picnic to కోయల్ సాగర్ అనే దానికి మనం పిక్నిక్ వెళ్ళాం, అది కూడా నాకు బాగా గుర్తుంది. There we went boating, అక్కడ మనం బోటింగ్ కూడా చేసాం. Our tour to శ్రీశైలం was memorable. అలాగే మనం ఒకసారి శ్రీశైలం కూడా వెళ్ళాం. Still I remember the green hills full of trees that almost touched the sky. ఆ శ్రీశైలంలో అడవుల్లో ఆ పచ్చటి కొండల మీద ఉన్న చెట్లు ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా ఉండటం నాకు ఇప్పటికీ గుర్తుంది. I remember the roaring of the Krishna river at the dam. ఆ డ్యామ్ దగ్గర కృష్ణా నది యొక్క శబ్దం నాకు ఇంకా బాగా గుర్తుంది. గర్జన, ఆ గలగల పారే సెలయేరు, ఆ డ్యామ్ నుంచి వాటర్ వదిలించినప్పుడు వచ్చే శబ్దం నాకు ఇంకా గుర్తుంది. సో దెర్ ఈస్ నథింగ్ హియర్, ఇక్కడ అలాంటి ఏమి లేదు. ఐ వండర్ ఎట్ మై చైల్డ్స్ సైలెన్స్. నా పిల్లాడు ఎప్పుడు సైలెంట్ గా ఉంటాడు, అసలు ఏం చేయడు. And he always sits in front of the computer
అండ్ ప్లేస్ గేమ్స్ నెవర్ కేరింగ్ ఫర్ ఎనీవన్. ఎవరిని పట్టించుకోడు, ఆ కంప్యూటర్ ముందు కూర్చొని ఊరికే గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. అది వాడి ప్రపంచం. ఇక్కడ ఆడుకోవడానికి, స్విమ్ చేయడానికి, బయటికి వెళ్ళడానికి, సరదాగా గడపడానికి పెద్దగా ఏమీ ఉండవు అని చెప్తున్నాడు. నెక్స్ట్, I remember the happy moments when our uncle visited us. చిన్నప్పుడు ఎవరైనా మన అంకుల్స్, ఎవరో పెదనాన్న గారు కానీ, చిన్నాన్న గారు కానీ, మేనమామలు కానీ ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు he brought toys and fruits for us. వాళ్ళు ఏమైనా ఫ్రూట్స్, బొమ్మలు తెచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో. Our aunt brought me a new dress for దసరా. ఆంటీ అంటే పెద్దమ్మో, చిన్నమ్మో, అత్తయ్య ఎవరో మాకు మంచి దసరా రోజు ఒక కొత్త మంచి డ్రెస్ తెచ్చినప్పుడు హౌ వి ఎంజాయ్డ్ దీపావళి. అలాగే దీపావళిని ఎలా ఎంజాయ్ చేశాం. స్టిల్ ఐ హియర్ ద సౌండ్ ఆఫ్ క్రాకర్స్. I can see the rockets flying into the sky, making the night full of light. ఆ రాత్రిపూట ఆ క్రాకర్స్ పేలుస్తుంటే, ఆ రాకెట్స్ ఆకాశంలోకి వెళ్ళి పేలడం, ఆ రాకెట్స్ చక్కగా ఆ చీకట్లో మెరవడం, అలాగే మన దసరాకి మా ఆంటీ వాళ్ళు తీసినటువంటి కొత్త డ్రెస్, ఇవన్నీ ఎన్నో అద్భుతమైన మెమరీస్ నాకు ఇంకా గుర్తున్నాయి. సో వేర్ ఆర్ దోస్ డేస్? ఆ రోజులన్నీ ఏమైపోయాయి? మై చైల్డ్ డజంట్ నో హిజ్ అంకుల్ ఆర్ ఆంట్. కనీసం ఆ పిల్ల, మా చైల్డ్ కి అంకుల్ ఆంటీ అంటే ఎవరో ఒకటి తెలీదు. ఫర్ హిమ్ అంకుల్ అండ్ నైబర్ ఆర్ ద సేమ్. మా ఇంటి పక్కన ఉండే వాళ్ళతో, అంకుల్తో కూడా సేమ్. ఎలాంటి రిలేషన్స్ మాతో మీ సిటీలో పెరిగే వాళ్ళకి మాకు లేవు. సమ్టైమ్స్ కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాను నేను, ఐ థింక్ అవర్ చైల్డ్హుడ్ డేస్. నేను కొన్నిసార్లు ఐ థింక్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్ డేస్. కొన్నిసార్లు మన బాల్యం గురించి ఆలోచించుకుంటూ ఉంటాను. ఐ థింక్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, బ్రదర్స్, సిస్టర్స్. అక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలతోటి, అలాగే మన అంకుల్స్, బ్రదర్స్, సిస్టర్స్, అందరి గురించి ఆలోచిస్తూ ఉంటాను. కానీ అంతకు మించి నేను ఏం చేయలేని పరిస్థితి. సో వి మిస్డ్ దెమ్. మీ వాళ్ళందరినీ మిస్ అవుతున్నాను. వి మిస్ ద జాయ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే మన కుటుంబంగా ఉండేటటువంటి ఒక సంతోషాన్ని మేము మిస్ అవుతున్నాం. వి మిస్డ్ దేర్ కంపెనీ. మీతో ఉండే సాహచర్యాన్ని మేము మిస్ అవుతున్నాం. వీఆర్ మిస్సింగ్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ బిజీ లైఫ్. ఈ బిజీ లైఫ్ లో మేము చాలా విషయాలు కోల్పోతున్నాము అని చెప్పి చాలా బాధపడ్డాడు అనమాట. ఓకేనా? సో రమేష్ కి మనం రాసేటటువంటి ఉత్తరాల్లో ఆయన సిటీ లైఫ్ గురించి ఇలా మాట్లాడడం జరిగిందంటే, ఎప్పుడో ఫ్యామిలీ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, బాబాయ్ వాళ్ళు, లేదా పిన్ని వాళ్ళు, అత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎంత సంతోషించేవాళ్ళమో ఆ సంతోషాలన్నీ మా బిడ్డకి లేవు. వాడు ఏదో కంప్యూటర్ ముందు కూర్చొని ఆడుకుంటా ఉంటాడు తప్ప. కాబట్టి దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు, నేను నిన్ను కలవలేకపోయాను, ఎందుకంటే జీవితం అలా మారిపోయింది. సో సురేష్, ఐ డిడ్ నాట్ నో వేర్ దోస్ డేస్ హ్యావ్ గాన్. సురేష్, నిజంగా అర్థం చేసుకో, ఆ రోజులు ఏమైపోయినాయో, ఆ రోజులన్నీ ఎక్కడికి పోయాయో. దోస్ ఫెయిరీ టేల్స్, దోస్ ఫ్రూట్, దోస్ వర్డ్స్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. ఆ తర్వాత సురేష్ ఏం చేస్తున్నావు? ఆ రోజులు ఎక్కడ పోయా? ఆ ఫ్రూట్స్, ఆ ఫెయిరీ టేల్స్, అలాగే ఆ నాన్నమ్మ గారు పెట్టినటువంటి ఆ ఫ్రూట్స్ కావచ్చు, తాతగారు చెప్పిన కథలు కావచ్చు, ఆ ప్రేమతో పలకరించినట్టు ఆ పలకరింపులు కావచ్చు, ఇవన్నీ ఎక్కడికి పోయాయో. We have lost our real life in this unreal world. ఈ ఆర్టిఫిషియల్ ప్రపంచంలో, ఈ కృత్రిమైనటువంటి ప్రపంచంలో బ్రతుకుతూ మేము నిజమైన ప్రపంచాన్ని మర్చిపోయాం. ఒక విధంగా చెప్పాలంటే నిజమైన ప్రపంచాన్ని కోల్పోయాం. ఎనీహౌ, ఏది ఏమైనా ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హావ్ ఫౌండ్ టైమ్ టు రైట్ టు యూ. ఏదో కొద్దిగా నీకు ఉత్తరం రాయడానికైనా సమయం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ కమ్ టు మీ. దయచేసి మరోసారి నా దగ్గరికి రా. లెట్ us రిమెంబర్ అవర్ చైల్డ్హుడ్ డేస్ జాయ్. సంతోషకరమైన మన చైల్డ్హుడ్ డేస్ గురించి ఒకసారి మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. దయచేసి నా దగ్గరికి ఈసారి తప్పకుండా రా అని రాశారు ఎవర్ లవింగ్ ఫ్రెండ్ రమేష్. రమేష్ అని ఆయన సురేష్ కి రాశారనమాట. అది సిటీ లైఫ్ లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్, తను ఉన్నటువంటి స్టేటస్ ఆఫ్ మైండ్, అలా ఉన్నటువంటి లైక్ సర్కమ్స్టాన్సెస్ అన్ని వాళ్ళ ఫ్రెండ్ కి ఎందుకు కలవలేకపోయాడు అనే విషయాన్ని
తను డీటెయిల్డ్ గా ఉత్తరం ద్వారా రాయడం జరిగిందన్నమాట. ఇదే లెటర్ టు అ ఫ్రెండ్ అనేటువంటి లెసన్. థ్యాంక్ యూ వెరీ మచ్. See you some other time with another video.